Krishna Krishna Hare 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 Rama Hare Rama 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 Hare 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 Krishna 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 Hare Hare Hey Hare Krishna 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 Hare 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 Rama 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 Hare Hare Krishna Krishna Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama Rama Hare Krishna 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 Hare 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 Rama 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 Hare Hare Gaura Hariva Hare Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama 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 Hare Krishna Om Ajnanatimiram Dasya Jnananjanashalakayam Chachkurunmilitam Jena Tasmai Sri Gurave Namaha Namavam Vishnupadaya Krishna Prestaya Bhutale Srimate Bhaktivedanta Swaminiti Namine Namaste Saraswati Devam Gauravani Pracharine Nirvishesha Shunyavadi Pasyatya Deshatarine Jai Sri Krishna Chaitanya Prabhu Nityananda Shri Advaita Gadadara Srivasadi Gaura Bhakta Brinda Hare Krishna 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 Hare 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 Rama 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 Hare Hare Tesham satatayuktanam bhajatam preetipurvakam dadami buddhiyogantam yena mamupayanti te. ప్రేమతో నా సేవయందు నిరంతర ఆసక్తులైన వారికి నన్ను చేరగల బుద్ధియోగమును నేను ఒసగుదును. భగవంతునికి చేసేటువంటి కైంకర్యం ఏ రకంగా ఉండాలా? ప్రేమతో చేయాలి. మనకు యంత్రానికి వ్యత్యాసం ఏంటి అంటే, మనం జీవులం, మనకు కావాల్సింది ఏంటి అంటే ప్రేమ. ఈరోజు సమాజంలో వ్యక్తులందరూ కూడా జీవితం మీద విరక్తి కలగడానికి కారణం ఏంటి అంటే, ఏదైతే వాడు కోరుకుంటూ ఉన్నాడో వ్యక్తుల నుంచి ప్రేమను కోరుకుంటాడు, కానీ అది ప్రేమ కాదు అని తెలుస్తూ ఉంది. ఉదాహరణకి
రోజంతా పనిచేసి ఇంటికి వచ్చాడు యజమాని. అరే కొంచెం టీవీ పెట్టుకొని రిలాక్స్ అవుదామని చెప్పి సోఫా మీద కూర్చొని టీవీ ఆన్ చేశాడు. భార్య కప్పులో పాలో కాఫీనో ఏదో ఒకటి తీసుకొని వస్తుంది. ఆమె అడ్వర్టైజ్మెంట్ చూసింది ఏదో మంచి చీర. ఈయన మొదట ఏమనుకున్నాడు, నా మీద ఎంతో ప్రేమతో తెచ్చింది అనుకున్నాడు. ఈ లోపల అడ్వర్టైజ్మెంట్ చూసి, ఏమండి నాకు ఆ చీర కావాలా అనింది. మొన్నే కదే తీసిచ్చాను అనే లోపల ఆ కప్పు కాస్త కొంచెం వెనక్కి వెళ్ళిపోయింది. ఇంకేదో మాట్లాడే లోపల ఇంకొంచెం వెనక్కి వెళ్ళింది. అప్పుడు ఆమె భావన అర్థమవుతూ ఉంది. అప్పుడు ఈయన సరేలే అని ఒప్పుకోవాలి. అప్పుడు మనసులో ఏమనుకుంటాడు అంటే, నిజంగా నా మీద ప్రేమ లేదు, ఆ వస్తువు మీద ప్రేమ ఉంది. ఈ రకంగా వ్యక్తుల మధ్య వ్యాపారాలన్నీ కూడా ప్రేమతో జరగట్లేదు. అది ఒక వ్యాపార ధోరణిలో జరిగినప్పుడు జీవునికి విరక్తి కలుగుతుంది. వ్యక్తికి కావలసినటువంటిది ప్రేమ. మరి ఆ ప్రేమ అన్నటువంటిది ఆ ప్రేమ స్వరూపుడైనటువంటి భగవంతుని యొక్క సేవ ద్వారా మనం పొందుతాం అన్నటువంటి సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇంతకు ముందు రోజుల్లో వ్యక్తుల మధ్యలో ప్రేమ అన్నటువంటిది ఉన్నది అంటే కారణం ఏంటి అంటే, వ్యక్తులు ఆ ప్రేమ స్వరూపుడైనటువంటి భగవంతుడు కృష్ణుని యొక్క సందేశానికి అనుగుణంగా జీవితాన్ని మలచుకొని వాళ్ళు జీవించడం ద్వారా ప్రతి ఒక్క వ్యక్తి యొక్క వ్యక్తిత్వంలో ప్రేమతత్వం ఉండింది. మనం ఈరోజు ఆ ప్రేమ స్వరూపుడైన భగవంతుడిని మన జీవితం నుంచి త్యాగం చేసేసాం. ఒకసారి ఒక హరే కృష్ణ భక్తుడి దగ్గరికి ఒక ధనికుడు వచ్చాడు. వచ్చి ఏమన్నాడు అంటే, ఏమబ్బాయ్ పెద్ద డిగ్రీ చదివి నువ్వు అదంతా వదిలేసి ఆశ్రమంలో చేరిపోయావంట, ఏమి త్యాగం చేశావాయ్, రోజు టీవీ చూస్తారేంటి మీరు అని అడిగాడు. లేదండి అన్న. ఓహో ఇంతకుముందు టీవీ చూసుండేవాడివి, ఇప్పుడు అది కూడా త్యాగం చేసావా అన్నాడు. తర్వాత మరలా కాఫీ టీ ఎన్ని గంటలకు ఇస్తారన్నాడు. అది కూడా మేము తాగమండి అన్నాడు. ఓహో అది కూడా త్యాగం చేసావా అని చెప్పి ఈ భక్తుడిని పొగుడుతూ ఉన్నాడు. అప్పుడు ఆ భక్తుడు అన్నాడు, నేను మీ అంత గొప్ప త్యాగిని కాదులేండి అన్నాడు. ఏంటో ఈ ధనికుడికి భయం వేసింది, నాకు తెలియకుండా ఏమన్నా త్యాగం చేశానా అని చెప్పి. ఏంటో నేనేం త్యాగం చేశానన్నాడు. ఆ భగవంతుడు కృష్ణుడే త్యాగం చేసేశారు కదండి, మీ అంత గొప్ప త్యాగిని కాదులేండి నేను అన్నాడు. సో ఈ రకంగా ఈరోజు సమాజంలో అందరూ కూడా ఎదుర్కొనేటువంటి సమస్య కారణం ఏంటి అంటే, ఆ ప్రేమ స్వరూపుడైనటువంటి భగవంతుణ్ణి త్యాగం చేయడం, ఆ ప్రేమతత్వాన్ని త్యాగం చేయడం వల్ల ఈరోజు వ్యక్తుల మధ్యలో నిజమైన ప్రేమ, అనురాగాలు, ఆప్యాయతలు రోజు రోజుకి కూడా అంతరించిపోతూ ఉన్నాయి. కానీ ఆత్మకు కావలసినటువంటిది ప్రేమ. దీని గురించి మీకు ఒక చక్కటి ఉదాహరణ ఇస్తాను. ఒకసారి ఒక గృహిణి ఇంటిలో నుంచి బయటకు వచ్చి చూస్తే ఒక ముగ్గురు వృద్ధులు ఆమె ఇంటి ముందు కూర్చొని ఉన్నారు. అప్పుడు ఆ గృహిణి, ఏమయ్యా మీరు భోంచేసినట్లు లేరు స్వామి, ఇంటిలోకి వస్తే భోజనం ఇస్తామని చెప్పింది. అప్పుడు వారన్నారు, అమ్మా మీ యజమాని భర్త ఇంటిలో లేడు, భర్త లేనప్పుడు మేము ఇంటిలోకి రావడం అది మర్యాద కాదు, మీ భర్త వచ్చేంత వరకు వేచి ఉంటాం. ఇంతకు ముందు రోజుల్లో చూడండి మర్యాద, స్త్రీ ఒంటరిగా ఉంది అంటే ఆ ఇంటిలోకి ప్రవేశించడం కూడా సమంజసం కాదు. భర్త ఉన్నప్పుడే మనం ఇంటి లోపలికి వెళ్ళాలి. ఈ ముగ్గురు పెద్ద మనుషులు అన్నారు, మీ భర్త లేని సమయంలో మేము లోపలికి రావమ్మా అన్నారు. అప్పుడు ఆమె అడిగింది, అసలు మీరెవరు స్వామి అని. ఒక వృద్ధుడు అన్నాడు, నేను ప్రేమ స్వరూపుణ్ణి అన్నాడు. ఇంకొక వ్యక్తి అన్నాడు వృద్ధుడు, నేను సంపద స్వరూపాన్ని అన్నాడు. ఇంకొక వ్యక్తి అన్నాడు, విజయస్వరూపం నేను అన్నాడు. ముగ్గురు ప్రేమ స్వరూపం, సంపద స్వరూపం, విజయస్వరూపం మా ముగ్గురు అని చెప్పారు. తర్వాత ఈమె ఇంటిలోకి వెళ్ళిపోయింది. కొంత సమయం తర్వాత భర్త వచ్చాడు. భర్త వచ్చిన తర్వాత అప్పుడు ఆమె భర్తకు సేవలన్నీ చేసిన తర్వాత, స్వామి మన ఇంటి ముందు ముగ్గురు వ్యక్తులు ఉన్నారు, ఒక ఆయనేమో ప్రేమ, ఒక ఆయనేమో సంపద, ఒక ఆయనేమో విజయం, మనం ఇంటిలోకి ఎవరిని ఆహ్వానిస్తామన్న. అప్పుడు భర్త అన్నాడు, ఏమే సంపదను ఆహ్వానించడం ఉత్తమం అన్నాడు. అప్పుడు భార్య అనింది, సంపద ఉండి విజయం లేకపోతే ఉపయోగం ఏముందండి, విజయాన్ని మనం ఆహ్వానిస్తాం. ఈరోజు మనిషి ధనం ఉంటే చాలు, ఇంకేమీ అవసరం లేదు, ధనమే కావాలా. ఆ ధనం 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 అనేటువంటి దీంట్లో
నిజమైనటువంటి ప్రేమ అన్నటువంటిది అంతరించిపోతూ ఉంది. అందువల్ల వ్యక్తులలో విరక్తి కలుగుతూ ఉంది, వ్యక్తిత్వాలు చెడిపోతూ ఉన్నాయి. నిజమే, భార్యాభర్తల మధ్య, అన్నదమ్ముల మధ్య, స్నేహితుల మధ్య, బంధువుల మధ్య ప్రేమ, అనురాగాలు, ఆప్యాయతలు లేవు. ప్రతిదీ ధనంతోనే క్యాలిక్యులేషన్. ఇంతకుముందు సెలవులు వస్తే బంధువుల్ని వాళ్ళని ఇళ్లకు ఆహ్వానించేవారు. ఇప్పుడు ఒకవేళ పొరపాటున నేను ఆహ్వానిస్తే వాళ్ళందరూ వచ్చేసి 10 రోజులు తినేస్తే ఏమైపోతుంది? అరే, సంపాదించుకున్నది నువ్వేమైనా ఎత్తుకుని వెళ్తావా? ప్రేమానురాగాలతో కలిసిమెలిసి జీవించడానికి కదా. కానీ ఈ మధ్య కాలంలో ఇది కూడా మనము, మన కుటుంబం అంతే, ఇంకా వేరే వాళ్ళతో మనకు సంబంధం లేదు. ఆ ప్రేమ అనేది రోజు రోజుకి అంతరించిపోతుంది. ప్రతిదీ లెక్కలు, ఎంత ఖర్చు అయిపోద్ది ఏంటి, బంధువుని పిలిచినా మళ్ళా బంధువు దగ్గరికి వెళ్ళాలన్నా ప్రతిదీ ధనంతోనే లెక్క కడుతూ ఉన్నారు. కానీ ఇంతకు ముందు రోజుల్లో ధనం చివరిది, ప్రేమ ముఖ్యం అన్నమాట. ఆ ప్రేమతత్వం ఉండడానికి కారణం ఏంటి అంటే భగవత్తత్వం వ్యక్తుల్లో ఉండేటప్పుడు, అందువల్ల ప్రేమతత్వం ఉండిందను. ప్రేమ అంటే ప్రతిఫలాన్ని ఆశించనటువంటిది ప్రేమ. కామం అంటే ప్రతిఫలాన్ని ఆశించేటువంటిది కామం. కామానికి ప్రేమకు ఇంత వ్యత్యాసం ఉందన్నమాట. వీళ్ళిద్దరూ సంపద స్వరూపాన్ని పిలుద్దాం అంటే భర్త, భార్య అంటూ ఉంది. సంపద ఉండి ఉపయోగం ఏముందండి, విజయం లేకపోతే. విజయ స్వరూపాన్ని పిలుద్దామని చెప్పి భార్య అనింది. వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళకు కుమార్తె వండింది. ఆ కుమార్తె ఏమనింది అంటే, అమ్మా నాన్న, సంపద విజయము రెండు ఉండి ప్రేమ లేకపోతే ఉపయోగం ఏముంది, ఆ ప్రేమ స్వరూపాన్ని పిలవండి అని చెప్పింది. ఆ కుమార్తె మాటలకు విలువనిచ్చి ఈ గృహిణి బయటకు వెళ్ళి, అయ్యా ప్రేమ స్వరూపమా, నువ్వు గృహంలోకి రా అని పిలిచింది. అప్పుడు సంపద స్వరూపం, విజయ స్వరూపం కూడా వెనకాల అనుసరించారు. అప్పుడు ఈ గృహిణి అనింది, మిమ్మల్ని పిలవలేదండి, ప్రేమ స్వరూపాన్ని మాత్రమే మేము గృహంలోకి పిలిచాను అనింది. అప్పుడు ఈ సంపద విజయ స్వరూపాలు ఏమన్నారు అంటే, అమ్మా, ప్రేమ ఎక్కడుంటే అక్కడ సంపద విజయం ఉంటుంది. ఆ ప్రేమ నుంచి సంపదను విజయాన్ని విడతీయలేరు. మేము కూడా ఆ ప్రేమ స్వరూపం వెనకాల అనుసరిస్తామని చెప్పి వాళ్ళు కూడా లోపలికి రావడం జరిగిందనమాట. సో ఎక్కడ ప్రేమతత్వం ఉంటుందో అక్కడ సంపద ఉంటుంది, విజయం ఉంటుంది. ఇంతకు ముందు రోజుల్లో జీవితంలో మాధుర్యంతో జీవితాన్ని గడిపారు అంటే ఆ ప్రేమతత్వం వ్యక్తులలో ఉండడం వల్ల. ఈరోజు ఆ ప్రేమ నశించడం వల్ల ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా కామము, క్రోధము ఇవే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఆ కామ క్రోధాల వల్ల మనం సాధించేది ఏమీ లేదు. ప్రేమతో నిజమైనటువంటి పూర్ణత్వాన్ని జీవితంలో మనం పొందేదానికి అవకాశం ఉందన్నమాట. సో భగవంతుడు ప్రేమస్వరూపుడు, ఆయనకు చేసే కైంకర్యం ప్రేమగా ఉండాలా. ఆ ప్రేమస్వరూపుడైనటువంటి భగవంతుడిని సేవించుకోవడం ద్వారా మనలో ప్రేమతత్వం వస్తుంది. ఆ ప్రేమ అనేది లేకపోతే తర్వాత ఉండే చైతన్యం ఏంటి? కామము, క్రోధము. ఆ కామ క్రోధాలతోటి జీవితాల్లో విరక్తి కలుగుతుందన్నమాట. సో అందువల్ల అలెగ్జాండరు ఆయనకి చివరిగా వాళ్ళ ప్రజలు కోరుకున్న విషయాలు భారతదేశం నుంచి తీసుకురావాల్సింది గుర్తుకొచ్చాయంట. అప్పుడు సేనాధ్యక్షుడిని పిలిచి, భరత భూమి యొక్క మట్టి చాలా పవిత్రమైంది, మన దేశస్థులు తీసుకురమ్మన్నారు. భగవద్గీత చాలా విలువైనటువంటిది, గంగాజలం, ఇట్లా చెప్తూ ఒక పవిత్ర సాధువుని కూడా తీసుకురమ్మన్నారు. ఆయన ఆశీర్వాదం పొందాలంట. ఏ మార్కెట్లో దొరుకుతాడని చెప్పి అడిగాడు. అప్పుడు సేనాధ్యక్షుడు చెప్పాడు, సాధువులు అరణ్యాల్లో సాధన చేసుకుంటూ ఉంటారు స్వామి, మార్కెట్లో దొరకరు, మనం వెళ్ళి అరణ్యంలో వెతుకుతాం రండి అని అరణ్యానికి వెళ్ళారు. అక్కడ ఒక సాధువు సాధన చేసుకుంటూ, నామం చేసుకుంటూ, కళ్ళు మూసుకొని జపం చేసుకుంటూ ఉన్నాడు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. ఆయన సాధన చేసుకున్న తర్వాత కళ్ళు తెరిచి చూస్తే అలెగ్జాండర్ ముందున్నాడు. హే సాధువు, ఇంత దుర్భరమైన అరణ్యంలో నువ్వు జీవితాన్ని గడుపుతూ ఉన్నావేంటయ్యా? మా రాజ్యానికి వచ్చినట్లయితే మీకు రాజభోగాలు అనుభవించేటువంటి వస్తువులను కల్పిస్తాము, ఈ దుర్భరమైనటువంటి వాతావరణాన్ని విడిచిపెట్టి వచ్చేయండి అన్నారు. అప్పుడు సాధువు అన్నాడు, ఏవయ్యా, నేనుండే ప్రదేశం దుర్భరమైందని చెప్పి మీరు అనుకుంటూ ఉన్నారా? ఇదే నాకు స్వర్గం, ఇదే వైకుంఠం. నేను ఎంతో ప్రశాంతంగా ఈ అరణ్యంలో ఉన్నాను. చాలామంది ఏమనుకుంటారు అంటే ప్రదేశం మారితే బాగుంటుందేమో అనుకుంటారు. కానీ ప్రదేశానికి ముందు మనసును మార్చుకో. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఇదే మనసు నీతో వస్తూ ఉంది. ఎక్కడికి వెళ్ళినా ఆ మనసు నిన్ను కలత పెడుతూనే ఉంటుంది. ప్రదేశం మార్చడం కన్నా
మనసును మార్చుకోవడం ఉత్తమం. మనసు మారాలా అంటే సద్బోధనలు వినాలా, సాధన చేయాలా, అప్పుడు మనసు మారుతుంది. మనసుని మార్చుకో, ప్రదేశం మార్చే ఉపయోగం లేదు. నేనుండే ఈ ప్రదేశం చాలా పవిత్రంగా ఉంది, నేను ఇక్కడ ఆనందంగా ఉన్నాను, అయినా మీ ఆదేశానికి అనుగుణంగా మీతోటి నేను రాలేను అన్నాడు. అప్పుడు అలెగ్జాండర్ అంటూ ఉన్నాడు, ఏమో ఈ సాధువు, నేను ప్రపంచాన్ని శాసించినటువంటి చక్రవర్తిని, అటువంటి నా మాటను ధిక్కరిస్తావా? నేను నిన్ను చంపేస్తానన్నాడు. అప్పుడు సాధువు నవ్వుతూ చెప్పాడు, నన్ను నువ్వు చంపలేవన్నాడు. అప్పుడు అలెగ్జాండర్ సేనాధ్యక్షునితో ఏమంటున్నాడు, పెద్ద పెద్ద యోధులనందరినీ కూడా ముక్కలు ముక్కలుగా ఈ కరవాలంతో నరికేశాను, అటువంటిది ఈ బక్కపీచు సాధువు, అతన్ని నేను చంపలేనని చెప్పి ఎంత ధీమాగా చెప్తున్నాడో చూసావా సేనాధ్యక్ష? ఏమో ఈ సాధువు, నిన్నెందుకు చంపలేను నేనన్నాడు. అప్పుడు సాధువు అన్నాడు, నేను ఈ శరీరం కాదు, నేను అన్నది ఆత్మ, ఆత్మకు చావు లేదు, అందుకని నువ్వు నన్ను చంపలేవు అని చెప్పన్నాను. ఈ శరీరానికి చావుందేమో కానీ నేను అన్నటువంటి ఆత్మకు చావు లేదు, నువ్వు నన్ను చంపుతానన్నా, అందుకని నన్ను చంపలేవు అన్నాను నేను అన్నాడు. అయినా ఏమయ్యా, నువ్వు ఎవరో నాకు తెలియదు కానీ చక్రవర్తిని, నేను రారాజుని, అది ఇది అని చెప్పి చాలా గంభీరంగా మాట్లాడుతూ ఉన్నావు, కానీ నువ్వు ఇవేవీ కాదయ్యా అన్నాడు. అప్పుడు అలెగ్జాండర్ అన్నాడు, మరి నేనెవరు అన్నాడు. అప్పుడు సాధువు అంటూ ఉన్నాడు, నా బానిసకు నువ్వు బానిసయ్యా అన్నాడు. ఏమిటి, నీ బానిసకు నేను బానిస? ఎవడు నీ బానిస? నేను వాడి బానిసనెట్టయ్యాను అన్నాడు. అప్పుడు సాధువు అన్నాడు, క్రోధము నా బానిస, దానికి నువ్వు బానిస అన్నాడు. నువ్వు ఇంత క్రోధాన్ని కలిగి ఉన్నావు, ఆ క్రోధానికి నువ్వు బానిస, కానీ ఆ క్రోధం నాకు బానిస. సాధన వల్ల నేను క్రోధాన్ని బానిసలాగా ఉంచుకున్నాను అన్నాడు. మనుష్య జీవితంలో కామ క్రోధాలతోటి మనం సాధించేదేమీ లేదు. ఆ ప్రేమ స్వరూపుడైనటువంటి భగవంతుని యొక్క సేవలో మనల్ని మనం కైంకర్యం చేసుకొని ప్రేమతత్వంతో నువ్వు ఎదుటి వ్యక్తిని నుంచి ప్రేమను కోరుకుంటూ ఉన్నావు. అదే సమయంలో నువ్వు కూడా అర్థం చేసుకోవాలా, ఆ ఎదుటి వ్యక్తి కూడా నీ నుంచి ప్రేమను కోరుకుంటూ ఉన్నాడు. నువ్వు ఎంత ఇస్తావో అతను అంత ఇస్తాడు. ప్రేమ అంటే ప్రతిఫలాన్ని ఆశించినటువంటిది ప్రేమ. అటువంటి ప్రేమతత్వం ఉన్నటువంటి వ్యక్తే నిజమైనటువంటి భక్తుడు. కామం అంటే ప్రతిఫలాన్ని ఆశించేటువంటిది. ఈరోజు ప్రేమ అన్నటువంటి పదాన్ని తప్పుడుగా ఉపయోగిస్తూ ఉంటారు, కానీ అది నిజంగా ప్రేమ కాదు, అది కామం, ప్రతిఫలాపేక్షతో చేసేటువంటిది. నిజమైన ప్రేమ అంటే ఎట్లుంటుంది అంటే ఒక చిన్న ఉదాహరణ రామాయణం నుంచి ఇస్తారు. హనుమంతుల వారు రాముల వారిని సేవిస్తూ ఉన్నారు, కానీ ఆయనలో ఏ రకమైనటువంటి ప్రతిఫలాపేక్ష లేదు. ఒకరోజు హనుమంతుల వారు రాముల వారికి సంతానం ఆలస్యంగా కలగడం వల్ల హనుమంతుల వారే ఆయన సంతానంగా ఉండేటువంటి వారు. రోజంతా రాముల వారి వెనకాల తిరిగి తిరిగి రాముల వారు సీతా సమేతంగా అంతఃపురంలోకి వెళ్ళబోతూ ఉంటే హనుమంతుల వారు లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తే అప్పుడు రాముల వారు అన్నారు, హనుమా, నువ్వు ఇక్కడితో ఆగిపోవాలయ్యా అన్నాడు. ఏంటి స్వామి, ఎందుకు అన్నాడు అమాయకంగా. అప్పుడు రాముల వారికి ఏం చెప్పాలో అర్థం కాక, సీత సింధూరం పెట్టుకొని ఉంది కదా, అంటే ఆమె నా భార్య, అందుకని ఆమె నాతోటి అంతఃపురంలోనికి రావచ్చు అనే ఉద్దేశంతో సీత సింధూరం పెట్టుకొని ఉంది కాబట్టి ఆమె నాతో రావచ్చు అన్నారు. అప్పుడు హనుమంతుల వారు అమాయకంగా తనకు సింధూరం లేదు అని చెప్పి అనుకొని తిరిగి వెళ్ళిపోయారు. వెళ్ళనైతే వెళ్ళారు, కానీ రాముల వారి విరహంలో రాత్రంతా గడిపేసి ప్రాతకాలంలో లేచి నేరుగా అంతఃపురంలోకి వచ్చేశారు. వచ్చేసరికి సీతమ్మ తల్లి అలంకరించుకుంటూ సింధూరం పెట్టుకుంటూ ఉంటే సీతమ్మ తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మ, సింధూరం యొక్క విశిష్టత ఏంటి తల్లి అని అడిగారు. అప్పుడు సీతమ్మ తల్లి చెప్తూ ఉంది, ఈ సింధూరం అనేది పెట్టుకుంటే స్వామి యొక్క ఆయుష్, యశస్సు అంతా కూడా పెరుగుతుంది, అందుకని ఈ సింధూరం పెట్టుకుంటాను హనుమా అని చెప్పింది. హనుమంతుల వారు నేరుగా దుకాణానికి వెళ్ళిపోయి ఆ దుకాణం యజమాని, ఏమయ్యా, నాకు సింధూరం కావాలా అని అడిగాడు. అప్పుడు దుకాణం యజమాని అన్నాడు, ఎంత సింధూరం కావాలా అంటే చిన్న భరిణెలో తెచ్చిస్తే, కాదు కాదు నాకు ఎక్కువ కావాలని చెప్పి పెద్ద గోనె సంచి నిండుకు సింధూరం తీసుకొని ఆ సింధూరాన్ని పైన కుమ్మరించుకుని అది నేల మీద పడిపోతే
చేతికి ఎక్కడన్నా అంటుకొని ప్రదేశాలు ఉంటే ఆ నేల మీద పడిపోయి ఆ సింధూరం అంతా ఒళ్ళంతా అలుముకొని ఎర్రగా తయారయ్యాడు హనుమంతుల వారు. నేరుగా స్వామి దగ్గరికి వెళ్ళి అమాయకంగా నిలబడితే హనుమంతుల వారు ఒళ్ళంతా సింధూరం పూసుకొని ఉండేది చూసి స్వామివారు నవ్వుతూ రామచంద్రుల వారు, ఏంటి హనుమ ఈ వేషంలో వచ్చావు అంటే, హనుమంతుల వారు సింధూరం పెట్టుకున్నవారు మాత్రమే అంతఃపురంలోకి ప్రవేశించేదానికి అర్హత ఉంది అన్నదానికి సింధూరం పూసుకున్నారేమో అని రాముల వారు అనుకుంటే, అప్పుడు హనుమంతుల వారు ఏమంటూ ఉన్నారు అంటే, స్వామి అమ్మ సీతమ్మ తల్లి చెప్పింది సింధూరం పెట్టుకుంటే మీ యొక్క ఆయుష్ యశస్సు అన్నీ పెరుగుతాయని. కొంచెం సింధూరం ఆమె పెట్టుకుంటేనే మీ యొక్క ఆయుష్ యశస్సు పెరిగేటప్పుడు ఒళ్ళంతా రాసుకుంటే ఆ చంద్ర తారార్కంగా ఎల్లవేళలా మీరు ఈ యొక్క భూమి మీద జీవించి ఉంటారు అనేటువంటి ఉద్దేశంతో ఒళ్ళంతా సింధూరం అలముకున్నాను స్వామి అని చెప్పి అమాయకంగా చెప్పాడంట హనుమంతుల వారు. అక్కడ తన స్వార్థం ఏమీ లేదు, స్వామి కోసం ఆయన ఒళ్ళంతా సింధూరం. అందుకనే హనుమంతుని యొక్క విగ్రహానికి ఎర్రగా సింధూరం పూసి ఉంటారు. ఆ సింధూరం పూయడానికి వెనకాల ఉన్నటువంటి రహస్యం ఇదనమాట. ఆ భగవంతుని యొక్క ఆయుష్ యశస్సు అవి పెరగడం కోసం ఒళ్ళంతా సింధూరాన్ని పూసుకున్నాడు. సో భగవద్భక్తిలో ఏ రకమైన ప్రతిఫలాపేక్ష లేకుండా ఆ భగవంతుణ్ణి సేవించడాన్ని ఉత్తమ భక్తి అన్నారు. కృష్ణ అంటే సర్వాకర్షణీయుడు, కానీ పవిత్ర భక్తి అన్నటువంటిది ఆ కృష్ణుణ్ణి కూడా ఆకర్షిస్తుందంట. మరి ఆ పవిత్ర భక్తిని మనం ఎప్పుడైతే పొందుతామో అప్పుడు మన హృదయంలో ప్రేమతత్వం ఉంటుంది. మనం ఆ ప్రేమను ఇతరులకు పంచేదానికి అవకాశం ఉంటుందన్నమాట. సో అందువల్ల ఆ ప్రేమతత్వాన్ని మనం పెంపొందించుకోవాలా అంటే ఖచ్చితంగా ఆ భగవంతుడిచ్చినటువంటి సందేశాన్ని మనం స్వీకరించాలి. భగవంతుడు ఆయన స్వరూపం అంటే కేవలం విగ్రహారాధనే కాదనమాట. ఆయన సందేశాన్ని అనుగుణంగా మన జీవితాన్ని మలచుకొని జీవించడం, అది కూడా ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం. సో భగవంతుని యొక్క తత్వం, ఆ తత్వాన్ని అనుసరించడం ద్వారా మనం మనలో ఉన్నటువంటి కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్యం వీటి నుంచి విముక్తిని పొందేదానికి అవకాశం ఉంది. హిరణ్యకశిపుడు ప్రహ్లాదునితో చెప్తూ ఉన్నాడు, ముల్లోకాలు జయించాను, నా మాటలను నువ్వు ధిక్కరిస్తావా అన్నాడు. అప్పుడు ప్రహ్లాదుడు అంటూ ఉన్నాడు, తండ్రి ముల్లోకాలు జయించానని విర్రవీగుతూ ఉన్నారు, మీలో ఉన్నటువంటి 6 శత్రువులను మీరు జయించలేదు కదయ్యా అన్నాడు. ఎవరు 6 శత్రువులు అన్నాడు? కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్యం అన్నటువంటి 6 శత్రువులను నువ్వు జయించలేదు. ఈ భౌతిక జగత్తులోకి ప్రవేశించిన తక్షణమే ఆత్మ సచ్చిదానంద స్వరూపం, సత్ శాశ్వతం, చిత్ సంపూర్ణ జ్ఞానం, ఆనందమయం, ఇది ఆత్మ యొక్క స్వరూపం. ఇంత పవిత్రమైన ఆత్మ ఈ భౌతిక జగత్తులోకి ప్రవేశించిన తక్షణమే సత్వ రజస్తమో గుణాలతో బంధింపబడుతుంది. గుణాల ప్రభావం వల్ల అహంకారం యొక్క లక్షణాలు కామము, క్రోధము, మోహము, లోభము, మదము, మాత్సర్యము. ఈ యొక్క అహంకారం నుంచి విముక్తిని పొందని పక్షంలో భగవత్ సన్నిధిని ఎవ్వరూ చేరుకోలేరు. అందుకనే కనకదాసుల వారి గురువు గారు అడిగారు, ప్రతి శిష్యుడిని చూపించి వీడు వైకుంఠానికి వెళ్తాడా అన్నాడు, వెళ్ళడన్నాడు. వీడు వెళ్తాడా అన్నాడు, వెళ్ళడన్నాడు. వీడు వెళ్తాడా అన్నాడు, వెళ్ళడన్నాడు. మరి నేను వెళ్తానా అని అడిగాడు గురువు గారు. మీరు కూడా వెళ్ళరు అన్నారు. మరి నీ సంగతి ఏంటి అన్నాడు. అప్పుడు కనకదాస్ అన్నాడు, నాను హోగిదిరే హోగబోదు, కన్నడ భాషలో చెప్పాడు. నేను పోతే పోతాను అన్నాడు. అక్కడున్న శిష్యులకు కోపం వచ్చింది. గురువుగారినే వైకుంఠానికి వెళ్ళనన్నాడు, మరి వీడు వెళ్ళిపోతాడా అని వాళ్ళు ఆగ్రహించే లోపల కనకదాస్ చెప్పారు, స్వామి నా మాటలు బాగా అర్థం చేసుకోండి, నేను అనే అహంకారం నాలో పోతే అప్పుడు పోతానన్నాను, కానీ నేను పోతాననలేదు అన్నాడు. సో ఆధ్యాత్మిక చింతన యొక్క పరాకాష్ఠ ఏంటి అంటే మనలో ఉన్నటువంటి అహంకారాన్ని తొలగించుకోవాలా. స్వామి ప్రభుపాదుల వారు చెప్పారు, సైకిల్లో వెళ్ళేవాడికి సైకిల్ వదిలేసి నడిచి వెళ్ళమంటే వెళ్ళడు, స్కూటర్ ఇచ్చి సైకిల్ వదిలేయమంటే వదిలేస్తాడు. ఉన్నత రుచి ఎప్పుడైతే అలవర్చుకుంటామో అధమ రుచుల్ని వదిలేస్తాం. పరతత్వం భగవంతుడు ఉన్నత రుచి. ఎప్పుడైతే ఆ ఉన్నత రుచికి అలవాటు పడతామో ఈ అధమ రుచులు కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్యం వీటిని వదిలేస్తామన్నమాట. సో అందువల్ల మనలో ఉన్నటువంటి ఈ అరిషడ్వర్గాలను జయించాలన్నా ఆ ఉన్నత రుచి అయినటువంటి ఆ ప్రేమ స్వరూపుడైనటువంటి భగవంతుణ్ణి మన జీవితంలోకి ఆహ్వానించాలి.
కలియుగంలో కలికాలి నామరూపే కృష్ణావతార్, కృష్ణుని యొక్క అవతారం నామరూపంలో ఉంది. ఆ నామాన్ని జపించడం ద్వారా భగవంతుణ్ణి మన జీవితంలోకి మనం ఆహ్వానించేదానికి అవకాశం ఉంది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జపించండి, ఆనందించండి, ధరించండి. హరే కృష్ణ. सहस्रशीर्षरञ्जितं सहस्रनेत्रविलसितं सहस्रहस्तराजितं सहस्रपादपूजितं सहस्रविधविभासितं सहस्रवर्णसंश्रितं सहस्ररूपदीपितं सहस्रनामसरलितं समस्तसद्गुणोन्नतं समस्तविश्वसंयुतं समस्तदेवताकृतं समस्तशक्तिमण्डितं समस्तभक्तवन्दितं समस्तमुक्तिसुविहितं नमामि कृष्णदैवतं नमामि कृष्णदैवतं नमामि कृष्णदैवतं नमामि कृष्णदैवतं।